ఈ రోజు నేను చైత్ర వాళ్ళందరం కలిసి వాకింగ్ అయితే వెళ్ళిపోయాము. అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకా స్కూల్కి మార్నింగ్ స్కూల్ వచ్చేసింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఇంకా బోర్ కొడుతుందని చెప్పి టైం పాస్కి వాకింగ్ అయితే వెళ్ళిపోతాం. ఒకప్పుడైతే సాటర్డే సండే మాత్రమే వెళ్ళే వాళ్ళం, ఇంకా డైలీ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఎండలకి రోజు ఇంట్లో తినడం కూర్చోవడం ఏం పని లేదని చెప్పి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు నుంచి, ఈ రోజు డే 1 అనమాట. మేము వెళ్ళే దారిలో పేపర్ ఫ్లవర్స్ ఉంటే అక్కడ ఆగి తీసుకుంటున్నాము. చైత్ర అయితే తీసుకునింది, కొన్ని పూలు అయితే తెంపుకునింది. ఆ తర్వాత నాకు ఇవ్వు అంటే ఇవ్వలేదు. అందుకని చెప్పేసి నేను తెంపుకుంటాను పో, నువ్వేంది తెంపేది అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. దానికి అన్నీ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి, అందుకే తెంపడానికి చాలా టైం పట్టింది. సో ఇంకా కొన్ని తెంపుకున్నాము. పెద్ద ఫ్లవర్ కావాలని చెప్పి ఒకటే బొకేలాగా పెద్దదైతే తెంపుకున్నాను. నువ్వే కాదు ఇంకా నేను కూడా తెచ్చుకుంటాను ఫ్లవర్స్ అని నేను తెచ్చుకున్నాను. తర్వాత నీకంటే ఎక్కువ నాకు, నేను నీకు కూడా ఇస్తానులే అని చెప్పి తర్వాత ఇస్తుంది ఫ్లవర్స్ అన్నీ. ఏం అవసరం లేదు, నేను పెద్ద బొకేనే తెచ్చుకున్నా అని చెప్పాను. సర్లే పాపం అని ఒకటి ఇచ్చింటే తీసుకున్నాను. ఇంకా ఫోటోకి ఫోజ్ ఇమ్మంటే ఇంకా నాకు మించిన వాళ్ళే లేరన్నట్టు ఫొటోస్కి అన్ని ఫోజ్ ఇస్తుంది. రీల్స్ కూడా బాగా తీస్తుంది. ఏమా వెళ్ళేదారిలో ఏమైందో చూడండి. ఇంకా నల్ల కుక్క అయితే మమ్మల్ని చూసి మరుగుతూనే ఉంది మేము వెళ్ళే వరకు. అక్కడ నుంచి ఈ పెద్ద ఫ్లవర్ బొకేలా తెంపాను కదా, అది పైకి పెట్టి నీలాకాశంలో పెట్టి ఫోటో తీసింటే అసలు సూపర్గా వచ్చింది. ఆ పిక్ అయితే నేను పోస్ట్ పెడతాను చూడండి. సేమ్ అచ్చు గూగుల్ ఫోటో లానే ఉంది. ఇది ఎండ ఉన్నప్పుడు తీసిన ఫోటో. దీని తర్వాత ఇంకో పిక్ పెడతాను కదా, అది ఎండ పోయిన తర్వాత తీసిన పిక్ ఇది. కానీ ఎండలో తీసిన పిక్కే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ ఫ్లవర్స్ అన్ని వాడిపోయాయి ఇంటికి వచ్చేసరికి. ఇంకా సర్లే అని చెప్పి అలా వాకింగ్ వచ్చేసాము. ఎవరెవరమంటే నేను, చైత్ర వాళ్ళ చెల్లి శ్రీ, వాళ్ళమ్మ, మా అత్త అందరం కలిసి వాకింగ్కి వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టాప్ దగ్గర అయితే ఆగిపోయాము. అక్కడ స్టాప్ దగ్గర ఆగిపోయిన తర్వాత శ్రీ వచ్చేసి ఆడుకుంటుంది. శ్రీ పక్కలకి బఫెలో వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. బఫెలో అంటే ఎవరో కాదు, చైత్ర అంటే ఏంటో తెలుసు కదా, దున్నపోతు. ఆ పిల్ల ఏదో చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది. మా అత్తేమో అక్కడ ఫోన్ చూసుకుంటుంది. అంతలోపు నేను వీడియో తీస్తూ ఉంటే నేను వెళ్తా అని చెప్పి వెళ్ళింది. సేమ్ బఫెలో లానే ఉంది. చిన్న పిల్ల పక్కన ఆ పిల్ల కూర్చొని ఆడుకుంటూ ఉంటే ఇంకా సేమ్ వచ్చేటప్పుడు కూడా కుక్క మరుగుతూనే ఉంది. చూపి ఏంటవి, బంగారం రాళ్ళు. వచ్చేదారిలో బంగారం రాళ్ళు అని చెప్పి రాళ్ళన్నీ తీసుకొచ్చుకుంది. చైత్ర అయితే ఎందుకు వేపాకు పట్టుకుందంటే జుట్టులో ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళమ్మ అన్ని తెంపి ఆ పిల్లకి ఇచ్చింది పట్టుకో అని చెప్పి. ఈ రోజు డే వ్లాగ్ ఇంతే మరి. అంటిల్ దెన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.